ఎదరు కూర్చొనిద్దాం ఈ సంసారం నన్ను. ఓకే రైట్ నాన్న, ఈ పేరు చెప్పేసి మంత్రం చెప్పేసాక ఈ పంచుదాం. వాళ్ళు ఏమైనా పెడితే తినండి, ఇంకా నాకు అంతకంటే ఏం చేయలేను. కానీ ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా చేశారు. మీరు కూడా చక్కగా వాళ్ళు చూడండి, అసలు ఎంతసేపు నుంచో అలా నిలబడే వెళ్తున్నారు. నాకే నిప్పులుగా ఉన్నాయి వాళ్ళు నిలబడితే, కానీ అలా శ్రద్ధగా వింటున్నారు. సో ఖచ్చితంగా మీ ఊరు చాలా ఉత్తములు పుట్టినటువంటి ఊరు, మీరు ఉత్తమమైనటువంటి వారు. మీకు ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆరోగ్యాన్ని, భక్తిని, జ్ఞానాన్ని, సంపదని, సంతోషాన్ని, ఆయుష్ని పరిపూర్ణంగా ప్రసాదించుగాక. మీరందరూ చక్కగా ఇది చెప్పేయండి. పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరూధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయనా ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారూపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. చేతులెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. బృందావన విహారీ లాల్ కి, శిలప్రభుపాదకి, ఓనగట్ల భక్త బృందకి, ఓనగట్ల బాల భక్త బృందకి, మా బంగారు తల్లుకి, మా బంగారు కొండలకి గోవిందా గోవిందా. శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీ మధ్వాచార్య స్వామికి, బృందావన విహారీ లాల్కి గోవిందా. రోజు మంత్రం జపం చేయండి, స్నానం చేశాకనే తినండి, సూర్యుడికో నమస్కారం చేయండి, బొట్టు పెట్టుకోండి. మన ఆడపిల్లల బంగారు తల్లులు వాళ్ళు గాజులు వేసుకునేలా చూడండి. ఇన్స్టా కంటే ఇన్సైడ్ చూడడం ముఖ్యమని తెలుసుకోండి. శ్లోకాలు ఎక్కువ నేర్చుకోకపోయినా నేర్చుకున్న 1-6 శ్లోకాలకు అర్థం తెలుసుకోండి. అలాగే ప్రతి గుడి దగ్గర ఈ ఏకాదశి పాంప్లెట్లు ఉండకాలకి ఇస్తాను, ఇంటికి ఒకటే తీసుకోవాలి. మనిషి కోడి తీసుకుని అది పులిహార ఇచ్చినప్పుడు పొట్లాలు అవి కట్టకుండా, పుణ్యాత్ములు కదూ మేము ఎవరినో అడిగితే వాళ్ళు కొట్టిస్తే దీన్ని ఇచ్చాం, మీరు పొట్లాలు కట్టకుండా ఈ ఏకాదశి పేపర్లో ఉన్న ఈ విషయాన్ని ఫ్లెక్సీ కొట్టించి ప్రతి గుడి ముందు పెట్టండి. ఓహో ఏకాదశి ఎలా చెయ్యాలి అని తెలుస్తుంది. దీని వెనకాల కూడా మనం మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి ఇందులో ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. అలాగే మీ అందరికీ ఇక్కడ ఆర్గనైజింగ్ నన్ను ఫస్ట్ ఎవరు పిలిచారు అంటే పని ఫోన్ చేశాడు. పని నల్లాకుల బ్రహ్మానందం గారు మేనల్లుడు. బ్రహ్మానందం గారు ఫోన్ చేశారు. పని ఎవరో నాకు తెలియదు కదా, మీ ఊరే కదా, అదే ఈ ఊరు కాబట్టి పిలిచాడు. బ్రహ్మానందం గారు నాకు రికమెండేషన్. ఎందుకని కృష్ణాష్టమి ఈ కార్యక్రమం ఎలా వస్తాను, నాకు అసలే ఓపిక ఉండదు, అక్కడి నుంచి ఇక్కడ రావాలి, ఉపవాసాలు. మామూలు ఇంకెవరైనా అయితే తెగ్గొట్టేది. బ్రహ్మానందం గారితో నాకు 20 ఏళ్ళ నుంచి అనుబంధం, 3 చేద్దాం. ఏం చేయాలి, వీడు పొరపాటునే 17 అడిగితే మంగళమే, 18 కూడా రాలేను.
19 ఏదో రోజు అన్నారు, అమ్మయ్య 16-17 పూర్తి ఉపవాసం, ఏదో 17 సాయంత్రం భోజనం, 18 రైట్ అని మొత్తానికి వాళ్ళు ఫోను, మేము ప్లాను, ఇప్పుడు మీరు డన్ను, మీరు విన్ను. తొందరగా వీళ్ళందరికీ పంచాలి. పూజలు ఎలా చేయాలి? ఏమీ లేదు, చక్కగా మంచి పరిశ్రమగా. ఏం పేరు నీ పేరు? నరసింహమూర్తి. మంచి పరిశ్రమ. ఈవెన్ దో దెర్ ఇస్ ఎ హార్ట్, దెర్ ఇస్ ఎ ఫోర్స్, వీ హ్యావ్ సోర్స్. రోజు మీరు చక్కగా తులసి పెట్టండి స్వామి పాదాల దగ్గర, ఒక మాల వేయండి. ఆయనకి పత్రం, పుష్పం, ఫలం, తోయం. కృష్ణుడి దగ్గర ఉన్న భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఈ శ్లోకం అర్థం తెలియకపోయినా పర్లేదు, దాన్ని హృదయంలో పెట్టుకోండి. ఆయనకు ఒక పువ్వు కానీ, ఓ పండు కానీ, ఒక తులసి ఆకు కానీ ఇవేమీ పెట్టలేకపోతే కొంచెం నీరు కానీ ప్రేమతో భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను అన్నాడు. కృష్ణుడిని పూజించడం చాలా సులభం, పొందడం కూడా చాలా సులభం. మీరు బంగారు కిరీటాలు ఏం చేయించక్కర్లేదు, పెద్ద పెద్ద శ్లోకాలు స్తోత్రాలు ఏమి చెప్పగలరు. కేవలము చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవిందా. చక్కగా ఈ మంత్రాన్ని అంటూ ఉండండి. చక్కగా మైక్ పెట్టినప్పుడల్లా మీరు పొద్దున్న చక్కగా భగవద్గీత చదివారు తల్లులు, సో వారికి ధన్యవాదాలు. భగవద్గీతతో పాటు దాని అర్థాలు కూడా చదవండి, రామాయణం చదవండి, భాగవతం చదవండి. భగవద్గీతతో పాటు మన పురాణాలు చాలా ఉన్నాయి, వాటిని చదువుతూ రోజు పొద్దున్న గంట, సాయంత్రం గంట ఏదో చెవులోకి వెళ్తుంది. ఓహో, మనకి చావు వస్తుందన్నమాట, మనం పర్మనెంట్ కాదన్నమాట అనే విషయం తెలిసిందనుకోండి, పక్కోడితో ప్రేమగా ఉంటాం, బంధువులతో ప్రేమగా ఉంటాం. వాడు ఎవడో కొయ్యల గుడిలో కొవ్వు ఎక్కువైపోయి వాళ్ళ అమ్మని రోడ్డు మీద చంపేశాడు, ఏం పట్టుకెళ్తాడు? అమ్మాయి లేకపోతే మనం ఉన్నామా? అందుకని అమ్మని ప్రేమించండి, నాన్నని గౌరవించండి, గురువుని గౌరవించండి, ఇన్ని ఇచ్చినటువంటి భగవంతుడిని ప్రేమించండి, పొందండి, దానికోసం జీవించండి. భారత్ మాతాకి. నేను కొన్ని ఇచ్చి వెళ్తాను. ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తారు. మా కోట సత్యనారాయణ గారు కావచ్చు, మేమున్న ఇంటి ఓనర్ గారు కావచ్చు, పని కావచ్చు, నన్ను పిలిచినటువంటి బ్రహ్మానందం గారు కావచ్చు, ప్రత్యక్ష పరోక్షంగా మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి. మీరందరూ కూడా ఇక్కడ నేను ఇచ్చేవన్నీ తీసుకుని అవన్నీ చదివి కొన్నన్నా పాటించండి. చాలా అలసటగా ఉంది, అయినప్పటికీ నేను ఆనందంగా ఉన్నాను. మీ చేతికి ఒకటి రాసేది ఉంది, అది బృందావన చెట్టు. నాకనే మంత్రం చెప్పానా? నారాయణ నారాయణ చెప్పలేదు కదా, ఇది చెప్పా. అది ఏదో మిస్ అయిపోయాను అనుకుంటున్నా, నువ్వు ప్రశ్న అడిగేసరికి. మంత్రం చెబుతూ హరే కృష్ణ ఎలా చేయాలి, ఎలా చేయాలండి? 4 ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి కృష్ణుడికి. శివుడికి అయితే 3. ఈ మంత్రం చెప్తే మీకు కిక్ వచ్చేస్తుంది. చక్కగా చెప్పేయండి, ఇంకే ప్రశ్నలు అడగద్దు, ఓపిక లేదు, చక్కగా వినండి. చాలా బాగుంటుంది అసలు. మీరు చెప్పండి, నాన్న మాట్లాడద్దు. ఇగో ఇక్కడ ఎవరు ఏ దానాలు చేయకూడదు, ఇక్కడే పెట్టాలి. సొంతం చేస్తే అంతమైపోతారు. ఇంకేం విన్నాం, టైం లేదు, విన్నాం, ఇంకా విన్నాం. నువ్వు ఏదైనా ఫోన్లో అడగాలి, ఇంకా అయిపోయింది. నారాయణ నారాయణ. బాగా చెప్పండి. ఏం పేరు నీ పేరు? సుధా. అంత వయసులో నేర్చుకున్నాను నేను. చెప్పండి, నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా. ఎవడైతే చెప్పగలిగి చెప్పడో తీసేస్తారు, నెక్స్ట్ లైఫ్లో దాన్ని తీసేస్తారు. దేన్ని? ఆ నాలుగు ఎందుకు వేస్ట్గా, నువ్వు ఎలాగ చెప్పట్లేగా. కుక్కలు చెప్పవు, పిల్లులు చెప్పవు, నువ్వు చెప్పగలిగి కూడా చెప్పకపోతే ఎలాగా? నారాయణ నారాయణ అనుకోరాదా. సౌండ్ పెరిగిందే మీ కేక.
ఒక్క దెబ్బ కొడితే చాలు ఇళ్ళకి వచ్చేస్తారు. నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చక్కగా చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించకూడదో మీకు తెలుసు. రేపు మాకు కోస్తారు పులుసు, ఇంకా మాట్లాడితే మేము అయిపోతామచ్చు, మీకు అనుకోవచ్చు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఓనకట్ల వాళ్ళ వరద గోవింద, సుందరీక వరద గోవింద గోవింద. ఇప్పుడు మా సంతోష్ కుమార్ శర్మ, మా కాన్కోటేశ్వర శర్మ గారు ఇద్దరు కూడా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గే చెప్పండి. అవన్నీ దగ్గర పెట్టి హరే కృష్ణ. నానా ఈ పిల్లలే ముందు ప్రయారిటీ. ఇప్పుడు ఈ గ్రీన్ షర్ట్ అబ్బాయి ఏది, ఎలా అబ్బా, ఏం పేరు నీ పేరు? గ్రీన్ బాయ్, గ్రీన్ బాయ్ మై డ్రీమ్ బాయ్. అరే ఏం చదువుతున్నారా? అవునా, ఏం పేరు నీ పేరు? కార్తీక్ చెబుతాడు శ్లోక. శ్లోకం నేర్చుకుంటే ఉండదు శోక, ఎందుకంటే వాడి కేక, వాళ్ళ నాన్న మా కాక. పట్టుకో చెప్పు. గట్టిగా గట్టిగా వండర్ఫుల్ వండర్ఫుల్ నాన్న. కాశీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. పంచుదాం, మరి చాలా ఆలస్యం అయిపోయింది. నీ పేరు నాన్న? వెంకట్ సాయి మణికంఠ. ఆకాష్. ఇప్పుడు ఏమని పిలవాలి నేను? ఆకాష్. ఓకేనా? కానీ మీ నాన్నగారు పెట్టిన పేరులో స్టార్టింగ్ ఏముంది? వెంకట్. అమ్మ పెట్టింది ఏమని పెట్టింది? స్టార్టింగ్ వెంకట. అయితే మనం ఎప్పుడు కూడా పేరులో మొదటి అక్షరంతో ఏదొస్తుందో దాన్నే ఉచ్చరించాలి. ఎందుకంటే నక్షత్ర సంబంధం కాబట్టి నిన్ను వెంకట్ అనే పిలవమని చెప్పు అందరం. అర్థమైందా? ఆకాశం నీకు నచ్చినప్పటికి కూడా అది నక్షత్ర సంబంధం. అవును కదా అన్నాడు. మా గురువుగారు కూడా మాకు అలాగే పెట్టారు, మా నాన్నగారు అలాగే పెట్టారు. ఇది ఇంటికి ఒకటి చెప్పడా మగవాళ్ళందరికీ. ఓకేనా? ఆయన అంటే చూడు రైట్. అలాగే ఆకాశం, నీకు ఒక బుక్ ఇస్తాను, ఇది చదువు. ఓకేనా? నాకు తర్వాత చదివి ఫోన్ చేయి. అది ఎవరు పంచుతున్నారు? ఆయన పంచుతారా? పంచండి మీరు. ఓకే రైట్. దా నన్ను ఇది చదివి నాకు ఫోన్ చేయి. ఓకే? తర్వాత ఓకే యూ కెన్ ఇగో ఇది కూడా మళ్ళీ చదువు. ఓకే రైట్. ఎప్పుడు పంచాలి. అలాగే వెరీ గుడ్. ఇంగ్లీష్ మీడియమేనా? ఏం పేరు? గణేష్. ఇది చదివి నాకు ఫోన్ చేసి చెప్పాలి ఒక నెల అయిన తర్వాత. ఓకేనా? చలో అన్నీ తీసే ఓపెన్ చేసే. ఇప్పుడు నానా కిషోర్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఇటుండా, ఇటుండు. ఇక్కడ
ఇంటికోటి చొప్పున ఏకాదశి పేపర్ ఇచ్చేయాలి. ఇంటికోటి చొప్పున ఏకాదశి, మనిషి కోటి తీసుకోవద్దండి, ఇంటికోటి అక్కడే ఇవ్వాలి, అది ఇచ్చేయి. ఓన్లీ ఏకాదశి పేపర్, ఓన్లీ ఏకాదశి పేపర్ నీ బాధ్యత, ఇచ్చేయి. అలాగే పిల్లలు రండి, పిల్లలకి నేను ముఖ్యమైనటువంటి భగవద్గీత శ్లోకాలు లిస్ట్ ఇస్తాను. కూర్చోరు, కుడి చేత్తో లిస్ట్ ఇస్తాను. ఏది మా ఫ్యాను, ఏం చదువుతున్నావే, ఎత్తుకు వచ్చావా, ఇంకా 5 కాదన్నమాట. నన్ను ఈ భగవద్గీతలో ఇంపార్టెంట్వి పిల్లలకే ఇస్తాను, పెద్దోళ్ళు రావద్దు, తోసుకోవద్దు. ఇంత బాగా జరిగింది, పిల్లలందరినీ పంపించేయండి, ఒక్కొక్కరిని. పిల్లలు ఇంటికి కూడా చెప్పు, వెళ్ళిపోండి. పిల్లలు పంపించుంటారు. ఏం పేర్రా, స్పెల్లింగ్ చెప్పు. నువ్వు హిందూ, మనం హిందూ, వీఆర్ ఆల్ బంధు. బంగారు తల్లి నాన్న, పిల్లలంతా వెళ్ళిపోండి ప్లీజ్. ఈ శ్లోకాలు పిల్లలు ఇంటికోటే తీసుకోవాలి, పిల్లలే, పెద్దోళ్ళు తీసుకోకూడదు, పిల్లలే తీసుకోవాలి. ఏకాదశి పేపర్లు ఇస్తున్నారా, రైట్. ఇంటికోటి చెప్తుంది, పిల్లలే తీసుకోవాలి. పిల్లలు పంపించారు, వెళ్ళిపోండి, అయిపోయినారు ఇంకంతే. పిల్లలు వెళ్ళిపోవాలి. ఈ శ్లోకాలు మీ అమ్మని అడిగి నేర్చుకోండి, ఇంపార్టెంట్ శ్లోకాసు. మానలేవు పిల్లలు మా తల్లి. ఏం కదా బంగారు తల్లి, బంగారు తల్లి, మా పెద్దమ్మ. మీరిద్దరు ఒకటేనా కాదా? నువ్వేరు, నువ్వేరా? మీ అక్క తీసుకుందేమో, మీ అక్కకి ఇచ్చాను. ఏం పేరు నీ పేరు? సాయి ప్రియా. మీరిద్దరు ఒకటే కదా మరి, అందుకని అది ఇచ్చాను. పిల్లలేరు, రైట్ రైట్. ఇగో సాయి ప్రియ, వెళ్ళిపో, రైట్. అరే పిల్లలు, భగవద్గీత ఇంపార్టెంట్ శ్లోకాసు నేర్చుకోవాలి, పిల్లలే తీసుకోవాలి, పెద్దోళ్ళు తీసుకోకండి. కొన్నే ఉన్నాయి పిల్లలు. ఏం పేరే? నేహా, నువ్వు ఆహా. రేపు మధ్యాహ్నం మేము స్వాహ, మాకేస్తుంది దాహ. పిల్లలు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి, పిల్లలు పంపించి. నువ్వు చెప్పినోడుగా పిల్లలు 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 ఒరే పిల్లలు తీసుకోదా, నాకు ఇస్తుండే బుక్. పిల్లలు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి. ఏం పేరు తల్లి? సుధా. వెళ్ళిపో, అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. మరి ఏం పేర్రా? యశోదర్, బాగుంది, రైట్. పుచ్చుకో, ఇచ్చానుగా, ఇంకా లేవు. మరి ఇది ప్రశ్నించేవాళ్ళు, రైట్. ఎవర్రా? ఏం పేరు నీ పేరు? ప్రణతి దుర్గా, పుచ్చుకో, రైట్. రైట్. గురుగారు మీ దర్శనం ఎవరండి? అయ్యో భలేవారు, ఇవ్వకపోతే ఎలాగ, రైట్. నానా ఇంకా అందరికీ బుక్కులు అయిపోయినాయి, ఇంక లేవు. ఇక పెద్దవాళ్ళు పంపించాను ఆల్రెడీ, అని పెట్టేసి అన్ని ఇచ్చాం. బుక్కులు అయిపోయింది నాన్న, బుక్కులు అయిపోయినాయి. ఓకే నాన్న, రైట్. అందరికి ఇంక అయిపోయినాయి బుక్కులు. ఏకాదశి పేపర్ ఇవి అందరికి సరిపోతాయి. అలాగే కార్డ్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి, ఇందులో మంత్రం ఉంది నాన్న. ఇలా అప్పుడు ఇచ్చేది భలేవని నాకు గుర్తున్నారు. మంచి మాట, ఇప్పుడు అయ్యో పోలేండి. నాకు స్టేటస్ పోవట్లేదు, అందులో పెడదాం అనుకున్నాను, లేదా ఇక్కడ నిడదోళ్ళకి పెట్టాను అంతే. పెద్ద టైము ఓపికలు రెండు లేక నాన్న. కాదు ఆడేడి మా మీ తమ్ముడు ఏడే, ఈ రేడి ఒరే ఎలా రారా శివశంకర, అది పక్కన పెట్టు. ఏమండి మా శివశంకరు అల్లుడు లెట్స్ గిల్లుడు, వీడు పంచుతాడు. అందరు పంచు, అందరికి ఒక్కోటి ఇవ్వాలి, లాక్కోకండి, వాడిని పేక్కండి. అందరం మంత్రం చెప్పండి, హరే కృష్ణ. చూడండి, ఇందాక ఇక్కడ ఒక్క ఫ్యాన్ ఉండేది, ఇక్కడ ఎన్ని ఫ్యాన్లు వచ్చినాయి చూడండి. ఫ్యాన్సే ఫ్యాన్స్ అని పెట్టినాను, అని పెట్టేసాయి. ఓకేనా? అందరూ కార్డ్స్ తీసుకోండి. కార్డ్స్ ఇంకా నాకు ఇవ్వు, కార్డ్స్ ఉంటే ఇవ్వు, కార్డ్స్ ఉంటే ఇవ్వండి.
అందరు కార్డు తీసుకుని ఏకాదశి పేపర్ తీసుకుని వెళ్ళిపోండి. ఫోటోలు కావాలితే నేను నిలబడతాను. ఓకేనా? హరే కృష్ణ నాన్న అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవిందా. మీరు చాలా మంచి వాళ్ళు, చక్కగా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, చాలా చక్కగా ఉన్నారు, విన్నారు. ఇక్కడ మీరు ఏం దొరికినా దొరకపోయినా ఏకాదశి పేపర్ కార్డులు మీకు సరిపోతాయి. ప్లీజ్ టేక్ అండ్ వాక్. థ్యాంక్ యూ, ధన్యవాద్. ఏం మర్చిపోయానంటే ఏదో మర్చిపోయానని ఫీల్ అవుతూనే ఉన్నా. చెప్పొద్దా మీరు? ఏమో కురుకురే మైకే తిలగి. మీకు ఆల్రెడీ పేపర్ వచ్చింది కదా. రాని పిల్లలు ఎవరు ఇక్కడ? రే రాని పిల్ల తల్లి రా తల్లి. ఏం పేరురా అమ్మా? కారుణ్యం. ఎంత మంచి పేరు. ఇందులో ఇంపార్టెంట్ శ్లోకాసు పిల్లలు తీసుకుని నేర్చుకోవాలి. పిల్లలు దారా ఏంటన్నా చెప్పక్కర్లే, నేను వస్తానుగా. చెప్పక్కర్లే. ఏం పేరు నీ పేరు? ఇవి అందరికి పంచు. అలాగే నాన్న చెప్పక్కర్లేదు. ఏం చెప్పారా? మా అద్ది మంచి మాట చెప్పావు. చెప్పండి మా ఏనా మాళ్ళు అన్ని ఇచ్చేసాం. ఏం చేస్తాం? జీవితం అన్ని పరుగులు. రేపు అవును రేపు ఉంది. రెడ్డి హార్స్ కేమ్. అమ్మయ్యా లేవు నాన్న, ఏం లేవు. హార్స్ వచ్చింది. వెళ్ళు. మదన్మోహన్ భగవాన్కి, రాధ గోపీనాథ్కి, భారత్ మాతాకి, మా బంగారు తల్లులకి. నాన్న రైట్ నాన్న. తల్లు ఉంటాను. మీరు అయిపోయిన వాళ్ళు దిగండి. నేను ఎడు చూడాలని చెప్పండి. రెడ్డి కిషోర్ బ్యాగులు తీసుకున్నావా? కిషోర్ బ్యాగులు కాదు, బ్యాగులు అని తీసుకున్నావా? తీసేసుకో, వెళ్ళిపో. మీ బ్యాగులు సర్దేసుకోవాలి. ఈ బ్యాగులు పట్టుకోవాలి, కారులో పెట్టేయాలి. అలాగే నాన్న కింద పాదాలు దండం, పైన ఫోటోలు అన్ని మీ ఇష్టమే. ఓనగట్ల వాళ్ళు ఉత్తములు, మీ ఇష్టం. ఒక్క గుర్రం తప్ప అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అక్కడ. జాత్ నాన్న. తల్లులు అమ్ములు. అమ్మ జాత్ తల్లి బాబు. స్టేజ్ తల్లి. ఏందన్న ఇప్పుడు చాలాసేపు అయిందా పాపం? సత్తే నెడదోలు కత్తే. అవునా? నన్ను రెడీ నాన్న, వెళ్ళిపోతాం. బాగుంటుందా? ఇప్పుడు వెళ్ళిపోతున్నాం నాన్న. ఎవరికి ఫోటో అన్నారు? దిగామా మనం? నీ పేరేం పేరు? అమ్మో ఎంత పేరు బలి చెప్పించింది. ఒరే రెడ్డి ఒరే ఇలా రారా. నీ పేరేం పేరు? సూపర్. మన నాన్న పేరు ఏం పేరు? నాన్న పేరు మీది ఏ ఊరు? మీ అమ్మ పేరు ఏం పేరు? అమ్మ ఎన్ని చెప్పేది చప్పట్లు కొట్టండి రా. సూపర్గా చెప్పించవే. జై శ్రీరామ్ చెప్పు. ఇప్పుడు చెక్కి వచ్చింది. చెప్పు బంగారు తెల్లది నాన్న. హరే కృష్ణ. అలాగేనా? నేను నుంచోనా? ఏం చేయమంటారు మీరు? చెప్పండి, మీ ఇష్టం. మీకు తెలుసు అందరం కలిసి సైకిల్ దేశాలు బీజేపీలో తెలియదు. లింగయ్య గారు వాళ్ళందరూ ఈయన తెలుసు. ప్రమోద్ అబ్బాయి వీళ్ళ అన్నయ్య. వచ్చాను కదా, 3 సార్లు వచ్చాను నన్ను బలివాడు. అయ్యో ర్యాలీకి చాలా గుర్తున్నాడు. చూస్తే గుర్తొద్ది. నువ్వు గుర్తున్నట్లు నాకు తెలుసు.
చంపేశావు బీజేపీ అధ్యక్షులు మండల అధ్యక్షులు కాదు చాగల్లో ఇప్పుడు కాదు 33 వెంకట్రావు అని ఒక ఆయన ఉండేవాడు. మానూరు గ్రేట్ బండి నడిపేవారు అని బీజేపీ చేసేవారు. భలే భలే నాన్న. అలాగే నేను మీరు ఇప్పుడు తల్లి నేను ఎటు తిరగాలి చెప్పండి. ఏం పేరు అని పేరు ఇందు ప్రియ ఎటు చెప్తాడు. నాన్న కొంచెం గుర్రాల నుంచి రక్షించండి నాన్న, పుణ్యం ఉంటుంది. 2-3 గుర్రాలు వచ్చినాయి ఇక్కడ. నా కర్మగాలి వెలిగిందా మీకు సార్? వెలిగిందా? వెళ్ళలేదా? ప్రభుత్వాన్ని పోషించేవాడు వచ్చాడు ఎవడో ఇక్కడ. నీకు అర్థమైంది కదా ఏం చేయాలి? ఏం అక్కర్లేదు, మనం వెళ్ళాలి. దాని గురించి అసలు మీరు ఆలోచించకండి. భారత్ మాతాకి నాన్న జై శ్రీరామ్. ఏను అలాగే నాన్న, సంతోషం నాన్న. నన్ను జాత్ నాన్న నాన్న హరే అంటే యాక్చువల్గా నిన్న పరిస్థితి చాలా తేలైపోయాం. బరువు భయానికి ఆ బ్యాగ్ బయట పెట్టాను, మళ్ళీ తీసుకున్నాను. తీరా జై శ్రీరామ్ నాన్న హరే కృష్ణ నాన్న తల్లి దా. ఒకసారి మైకి నాన్న ఏం నాన్న సంతోషం ఉన్నాడు. ఒక క్షణం మైక్ ఆపేశారా? యా బలరాము మైక్ ఒక్కసారి నాన్న ఒక క్షణం. కిషోరు ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడా? మా కిషోర్ ఏం చేస్తున్నావు? వెళ్ళరా ఏం చేస్తున్నావు? బ్యాగులన్నీ కారులో పెడుతున్నావా? ఏ బ్యాగులు? ఒకసారి ఓపెన్ లేవు నాన్న, అవన్నీ తేలేదు నేను. అవన్నీ నిన్న లగేజ్ ఎక్కువై పెట్టింది తీసాం. ఈ బరువుకి ప్రాబ్లం అయింది. నాన్న అందరు మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. సాధించారా? జిప్పు పోద్దా? నిదానం తీసుకోవాలి. ఎవడు నువ్వే చేసావు. నువ్వంటే నువ్వు కాదు, వాడు ఏదో పెట్టేయడమే, కుక్కేయడమే. ఆడు కుక్కేసే రకం కంగారు గొడ్డు, అందుకని చూసు చావడం. మైక్ ఏది? హరే కృష్ణ మళ్ళీ తీసాడు. ఉండరా నువ్వు బంగారు, నువ్వు కంగారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ తల్లులకి మాత్రమే మానిస్తా. మగవాళ్ళు ఎవ్వరికి తప్పుకోవాలి, తల్లులే రండి. సత్తే ఒక మాల ఇవ్వు, నా చేతికి ఇస్తూ ఉండు. కొంగు పట్టండి. పొద్దున్న ఆల్రెడీ కొందరు తీసుకున్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకోకండి. రోజు 10 నిమిషాలు జపం చేస్తాను అన్నోళ్ళే తీసుకోవాలి. ఓన్లీ ఫర్ మా అమ్మలు, మా పిన్నులు, మా ప్లీజ్ లేడీస్ ఫస్ట్. తల్లులకే ఇస్తాం. బృందావన విహారీ లాల్కి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తాను. మళ్ళీ మా పిన్ని, మా చెల్లి అని లొల్లి చేయకండి, మీకు దాన్ని. శిల ప్రభుపాదికి. శ్రీ శ్రీ రాధా గోవింద దేవికి. శ్రీ లడ్డు గోపాల్ భగవానికి. శ్రీ గిరిరాజు గోవర్ధన భగవానికి. నాన్న పోలీస్ వాళ్ళందరికీ కార్డులు పేపర్లు వచ్చి ఇచ్చారా? పోయిన వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంటుంది, మా ఫ్యాన్స్ కదా వాళ్ళు. శ్రీ అమ్మ లేకపోతే మనం లేవు, అది గుర్తుపెట్టుకో. శ్రీ శ్రీ రాధా వినోద విహారి భగవానికి. అమ్మ అమ్మ నువ్వు పట్టుకెళ్తావా? ఇవ్వు. ఈయన ఎక్కడ వచ్చారు? రాను, 2 చేతులు పట్టు. రాధా గోవింద భగవానికి. శ్రీ రాధా వినోద విహారి భగవానికి.
నాన్న ఎస్ఐ గారికి నువ్వు పట్టుకెళ్తావు పోలే పుణ్యం నీకే. రాధా వినోద విహారి భగవానికి. ఇక్కడ అవ్వాలి తల్లులు, ఆఫ్టర్ తల్లులు. ఇగో స్టేజీ, మీకేమో క్రేజీ, తిరుగుది ఇక్కడ పేజీ. రాధా వినోద విహారి భగవానికి. తల్లులైతేనే రాధా గోవింద దేవికి, రాధా మాధవ భగవానికి, రాధా వినోద విహార భగవానికి, శ్రీ జగన్నాథ స్వామికి, శ్రీ కృష్ణ బలరామ్. ప్లీజ్ అమ్మలో రాధా గోవింద దేవికి. సార్ ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు గుర్రాల నుంచి నన్ను రక్షించండి సార్. ప్రతి చోట అది ఆయనకు అర్థమైంది. రాధా గోవింద భగవానికి ప్లీజ్ నాన్న. అమ్మ అవ్వాలి. లక్ష్మీనారాయణ భగవానికి, లక్ష్మీ నరసింహదేవ భగవానికి. అమ్మ గోవిందరాజ్ పెరుమాళ్ళకి, భగవద్ రామానుజాచార్య స్వామికి, తల్లులు శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, రాధాకృష్ణ పరమాత్మకి, రాధా గోవింద దేవికి, రాధాకృష్ణ చంద్ర భగవానికి. నువ్వు అవి పట్టుకెళ్ళిపో, ఇంట్లో తీసుకెళ్ళి నేను ఇస్తాను. అక్కడ ఇంట్లో కూర్చోబెట్టి కమిటీ వాళ్ళు. రాధాకృష్ణ భగవానికి, రాధా గోవింద దేవికి. ఇక్కడ అయిన తర్వాతే తల్లులు అయితేనే రాధా గోవింద భగవాని. తల్లులు అయిపోయినా రైట్. గోవింద పరమాత్మకి, మధ్వాచార్య స్వామికి, లడ్డుగోపాల్ భగవానికి, శ్రీ మహాభారతంకి, శ్రీ అష్టాదశ పురాణాలకి. చెప్పండి అదేంటి ఎలాకున్నాయి మరి? పొద్దు నుంచి ఏం చేస్తారు? తల్లులే కరెక్ట్ గా ఉన్నారు కాదు, తల్లులే కరెక్ట్ గా ఉన్నారే. గోవిందా స్వస్తి స్వస్తి. చెప్తాను. దిగుదాం, అక్కడ దిగుదాం, కింద పోదాం. గాలి దాంట్లో మిక్స్ మరి మొత్తం ఖాళీ. కిషోర్ ఇంకేంటి సంగతి? అలాగే అదే మన ఇస్కాన్ పక్కన. ఓకే చెప్పి ఏం చేస్తున్నాను? ఇక్కడ నడదాం తీసుకోను. ఈ దీని పేరు చెప్పలేదు మాకు. నువ్వు కనపడలే, బొజ్జున్నావు నువ్వు. ఏం పేరు నీ పేరు? సిద్ధు. మరి అన్నయ్య పేరు ఏం పేరు? అవునా. మరి నాన్న పేరు ఏం పేరు? మరి అమ్మ పేరు ఏం పేరు? మా చెల్లి పేరే మీ అమ్మ పేరు తెలుసా నీకు? అంటే మీ అమ్మ మా చెల్లి, నువ్వు మా అమ్మాయి అనుకోవట్లేదు. నువ్వు బంగారు తల్లి. మరి మీ దేవుడు చోకం చెప్తావు నువ్వు? అయిపో చెప్పు అమ్మ. మా అమ్మ కదా. అమ్మ చప్పట్లు కొట్టినమ్మ. చూపరమ్మ చూపరమ్మ చూపరమ్మ. నువ్వు బంగారు తల్లే, నువ్వు బంగారు తల్లి. సంతోషం అండి, చాలా సంతోషం. మీరు అయితే ఇవాళ ఏంటి విశేషం? అక్కడ సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించేవాడిని. మాకు తిరుపతిలో 16 చేశారు. ఆడికి వచ్చి ఏదో వచ్చింది 16 కృష్ణాష్టమి నాడే చేశారు. అది ఎరా బాగా చదువుకొని నీకు పెద్ద అయిపోద్ది. పెద్దగా వేసుకో. రేపు మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ ఉంది. ఇంకేంటన్నా పిల్లలు బాగున్నారు? ఒక పూట రేపు మధ్యాహ్నం తిరుపతి. నేను ఉన్నప్పుడు రా, నేను ఉన్నప్పుడు రానాయన.